నమస్తే అండి. కేక్ చూసారా ఎంత స్పాంజీగా వచ్చింది, ఎంత సాఫ్ట్గా వచ్చిందని. ఇదైతే మా చెల్లెలు చేసిందండి. కేక్ మా ఇంటికి వచ్చారనమాట. అప్పుడు నా పిల్లలు అడిగారు, పిన్ని కేక్ చేసి పెట్టుమని. సూపర్ సాఫ్ట్గా, అలాగే టేస్ట్ కూడా నిజంగా అద్దరిపోయిందనమాట. అంత బాగా చేసింది. ఎవరు అనుకుంటున్నారా? మా వంటింట్లో అమృతం యూట్యూబ్ ఛానల్ నడిపించేది మా చెల్లెలు అనమాట. తనే దాంట్లో అన్ని వంటలన్నీ చేస్తుంటుంది. చాలా బాగా చేస్తుంది. తను ఈరోజు కేక్ చేస్తుంది మా కోసం, పిల్లల కోసం. నేను చాలా రోజులైంది అన్నీ తెప్పించుకొని పెట్టుకున్నాను, కానీ కేక్ చేసేంత టైం ఉండట్లేదు, ఆపర్చునిటీ రాలేదనమాట. బట్ పిల్లలు నాకు చేసి పెట్టమని పిన్నిని అడిగితే వాళ్ళ పిన్ని చేసి పెడుతుంది. దానికోసం కావాల్సినవన్నీ తీసుకొని మా చెల్లెలైతే కేక్కి రెడీ చేసేసింది. ఫస్ట్ పేపర్ని ఇలా చేసి కట్ చేసుకున్న తర్వాత ఒక మందంగా ఉన్న గిన్నెని ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. ప్రీహీట్ చేసి పెట్టుకుంటే కేక్ మంచిగా ప్లఫీగా రావడానికి బాగా యూజ్ అవుతుంది. తర్వాత దీనికోసం మేము పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కేక్ క్వాంటిటీ కూడా పెద్దగా చేసుకుంటున్నాము. 6 కోడిగుడ్లనైతే ఇలా బ్రేక్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాము. చాలామందికి తెలీదు, మా చెల్లెలు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాది, మా అక్కయ్య సాయి ఆరాధ్య కలెక్షన్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉందండి. మేము తీసుకునే ఆల్మోస్ట్ బట్టలు, అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మొత్తం తన పేజ్ దగ్గర నుంచే మేము తీసుకుంటాము. మా చెల్లెలు నేను ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటాం అనమాట. మా చెల్లెల ఛానల్ని కూడా మీకు వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ని మా అందరికీ అందించండి. ఇలా ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా బీట్ చేసుకుంటే ఇలా ప్లఫీగా వచ్చింది కదా. ఇప్పుడైతే దీంట్లో షుగర్ పౌడర్ వేసుకుంటున్నామండి. మేము 6 కోడిగుడ్లు తీసుకున్నాం కాబట్టి 250 గ్రామ్స్ క్వాంటిటీ ఉన్న 2 షుగర్ కప్పులండి. ఒకటి కంప్లీట్గా వేసి ఫస్ట్ మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి కూడా వేసుకున్నాం అనమాట. షుగర్ క్వాంటిటీ కేక్లో కరెక్ట్గా ఉండాలి. మీరు బెల్లం వేసుకున్నా లేదంటే చక్కెర వేసినా కూడా షుగర్ కరెక్ట్గా ఉంటే మాత్రమే మనము కేక్ తినగలము. లేదంటే చప్పగా ఉంటే మనకు కేక్ రుచిగా ఉండదు, అలాగే తినడానికి మనకు కూడా ఇష్టం ఉండదన్నమాట. అందుకని ఫస్ట్ 250 గ్రామ్స్ అంతా వేసుకొని మంచిగా బీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 250 గ్రామ్స్ వేసుకున్నాము. బీట్ చేయడానికి కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకుంటే మంచిగా బీట్ అవుతుంది. చూసారా పర్ఫెక్ట్గా ఎలా ప్లఫీగా కనిపిస్తుందో. ఇప్పుడైతే 1/3 కప్పు క్వాంటిటీ ఉన్న కప్తో 2 సార్లు ఆయిల్ వేసుకున్నామండి. ఇది రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మీరు కావాలనుకుంటే మీరు యూజ్ చేసే ఆయిల్ ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వేసుకోండి. పల్లి నూనె మాత్రం అస్సలు వేసుకోవద్దు, అస్సలు బాగుండదు. ఇప్పుడు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాతో పాటుగా 2 కప్పుల మైదా పిండి వేసుకొని కేక్కి ఫస్ట్ అయితే జల్లెడ పట్టుకోవాలండి. మీరు 3 or 4 టైమ్స్ జల్లెడ పట్టుకున్నారనుకోండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఆ పిండిలో పర్ఫెక్ట్గా మంచిగా కలిసిపోతాయి అన్నమాట. అప్పుడు మనం ఎక్కువ సార్లు దాన్ని బీట్ చేయకపోయినా కానీ అన్నీ పర్ఫెక్ట్గా కలుస్తాయి. తర్వాత ఇలా కొద్దిగా దీంట్లో ఈ పిండి మిశ్రమాన్ని అంతా వేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలి. బీట్ ఎంత మంచిగా ఎక్కువసేపు చేస్తే అంత మంచిగా మనకు కేక్ ప్లఫీనెస్ వస్తుందండి. మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇలా చూసారా రిబ్బన్ లాగా కన్సిస్టెన్సీ, ఇలా పైకి లేపితే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది చూసారా. అలా అయితే వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్గా మిక్స్ అయింది అన్నట్టు అర్థం అనమాట. ఇప్పుడు దీన్నంతా మేము కేక్ పాత్రలో వేసుకుంటున్నామండి. కేక్ పాత్రలో కింద బటర్ పేపర్ వేసి ఆ బటర్ పేపర్కి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ రాసామన్నమాట. లేదు అంటే మనము బటర్ కూడా రాసేసుకోవచ్చు. అలా రాసేసుకున్న తర్వాత దాన్ని లోపల మనం ఈ కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. మీరు వేసేటప్పుడు కూడా చూడండి, ఇది కూడా రిబ్బర్ లాగా వస్తుందన్నమాట. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇది కట్ చేసుకుంటూ, ఎందుకంటే కార్నర్స్లో ఏమైనా ఉన్నాయా అని చూడడానికి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అంతా దీన్ని కలుపుకుంటూ కేక్ని పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చూడడము. ఇది కంప్లీట్గా ప్రాసెస్ మొత్తం మా చెల్లెలే చేసిందనమాట. అండ్ మా వాళ్ళు అందరూ చూస్తున్నారు, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కేక్ ఎప్పుడు అవుతుంది అని, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ. సో దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకొని
కేక్ పాత్రలో అయితే వేసేసుకొని ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో వేసేసుకోవడమే అండి. చూసారా ఎంత బాగా వచ్చింది అని, అంతా కలిపి నీట్గా చేసేసుకోవడమే. ఆల్రెడీ కేక్ పాత్రలో బటర్ పేపర్ వేసి మేము ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో చూసారా ఎలా రిబ్బన్ లాగా వచ్చేస్తుందో, రిబ్బన్ పాట ఉంటుంది కదా, అలా నాకు గుర్తుకొస్తుంది అనమాట. అంత పర్ఫెక్ట్గా వచ్చింది. కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటి అన్నది ఇప్పుడే నేను చూపిస్తున్నానండి. నేను ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ట్యాప్ చేసి ఇలా ప్రీహీట్ చేసుకున్న దాంట్లో కింద స్టాండ్ పెట్టి మూత పెట్టేశాము. మూత స్ట్రేట్గా ఉన్న పెడితే అయిపోయేది. నేను ఇది మందంగా ఉన్న ఇడ్లీ కుక్కర్ కానీ ఇలా ఎత్తుంది కదా, సో ఆవిరంతా మంచిగా అయిన తర్వాత అక్కడ మధ్యలో ఆవిరి ఫామ్ అయిపోయి ఆ వాటర్ మొత్తం ఇలా కేక్లో మధ్యలో వచ్చాయండి. అలా రావడం వల్ల కేక్ మధ్యలో ఒక గుంటలాగా ఏర్పడిందనమాట. కానీ ప్లఫీనెస్, టేస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిపోయాయి. టేస్ట్ అయితే నిజంగా సూపర్గా వచ్చింది. చూసారా, ఒక 45 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకోవడం వల్ల కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా కత్తి లోపలికి దూరిస్తే కొద్దిగా కూడా కేక్ అంటుకోలేదు. ఒకవేళ అంటుకుంటే మాత్రం ఇంకాసేపు మీరు పెట్టుకోవాలి. ఇలా మేము మూత ఎత్తున్నది పెట్టుకోవడం వల్ల అలా మధ్యలో హోల్ వచ్చింది. కానీ కేక్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదండి, సూపర్గా వచ్చింది టేస్ట్. తర్వాత మా పిల్లలైతే దీన్ని పిన్ని క్రీమ్ కూడా చెయ్యు అని చెప్తే మా చెల్లెలు క్రీమ్ చేసి దాని మీద పెట్టేసింది అనమాట. ఫస్ట్ దాన్ని 2 పీసులుగా కట్ చేసుకొని దానిపైన క్రీమ్ పెట్టేసుకుంది. ఇదంతా పిల్లలకు చాలా నచ్చింది. అందరూ ఈగర్గా వెయిట్ చేసేస్తున్నారు. క్రీమ్ ప్రిపరేషన్ మేము తర్వాత నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే కేక్ చూడండి, చాలా బాగా వచ్చింది కేక్. వంటింట్లో అమృతం. అయ్యో సాయారతి చేయబట్టు పెడతాం, చేయలో పెడతారా? ఇది ఇది కదా, ఇది రావాలి. ఇది గిట్ల పూసేనా? అసలు ఎంత దారుణంగా అందరూ ఎదురు చూస్తున్నారు. మా చెల్లెలు చిన్న కొడుకు అనమాట. క్రీమ్ చేసేటప్పుడు క్రీమ్ కావాలి అని అడిగితే ఇలా క్రీమ్ అయితే తినేస్తున్నాడు. అందరూ వెయిట్ చేస్తున్నారు. క్రీమ్ అంతా పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి. క్రీమ్ గట్టిగా అవుతుంది, మంచిగా తినడానికి బాగుంటుందని. ఇక్కడికి వచ్చి మా చెల్లెలు వచ్చే ఒక 3-4 రోజుల ముందు మా మరిది గారిది బర్త్డే జరిగిందనమాట. సో పిల్లలందరూ మా మరిదితో కలిపి కేక్ కట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేసారు. చాలా టేస్ట్గా ఉంది, పిల్లలకి చాలా నచ్చింది కేక్ కూడా. కేక్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా పైన అంతా టచ్ అప్ అనమాట. ఇలా ఫ్లవర్స్ వేసుకొని ఇంట్లో చాక్లెట్స్ ఉన్నాయి, ఆ చాక్లెట్స్ని ఇలా పెట్టేసుకొని పిల్లలకి చాక్లెట్స్ నచ్చుతాయి కాబట్టి ఒక 20 to 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత పిల్లలకి కట్ చేసి ఇచ్చేసామన్నమాట. పిల్లలు ఫుల్ హ్యాపీగా తిన్నారు అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్